ప్రభుత్వం కసరత్తు కొలుకొచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం లేదా శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించి రుణమాఫీ గైడ్ లైన్స్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. కట్ ఆఫ్ తేదీ, అర్హుల గుర్తింపు తదితర విషయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ ఇప్పటికే రోజు పదుల సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు, గుట్టలు సాగు చేయడానికి భూమికి సైతం రైతు బంధు అందించారు. అయితే సంపన్నులకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుండి వినతులొస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకు సహాయం అందించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి ఏకాదశి నుండి అంటే జూలై 17 నుంచి ఆగస్టు 15 లోపే 3 విడతల్లో రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు నిజమైన రైతులకే మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జూలై 17 నుంచి ఆగస్టు 15 లోపు 3 విడతల్లోనే రైతు రుణమాఫీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రైతులు, రైతు సంఘాల నాయకులతో కీలక చర్చలు జరిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, తెలంగాణలో రైతు రుణమాఫీపై ప్రభుత్వ కసరత్తు కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం లేదా శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించి రుణమాఫీ గైడ్ లైన్స్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. కట్ ఆఫ్ తేదీ, అర్హుల గుర్తింపు తదితర విషయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ ఇప్పటికే రోజు పదుల సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి తుది కసరత్తు ఫైనల్ అయింది. దాదాపుగా ఈ శుక్రవారం లేదా శనివారం కేబినెట్లలో ఈ నిర్ణయాల్ని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. 15 ఆగస్టు లోపు రుణమాఫీని చేసి తీరుతామని ప్రభుత్వం పదే చెప్పింది. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 కంటే ముందే రుణమాఫీని చేసి తీరుతామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని అధికారులతో చర్చిస్తున్నారు. జూలై 17న రుణమాఫీని మొదలుపెట్టి ఆగస్టు 15 కంటే ముందే కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అధికారులతోని వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి, ఎవరికి కట్ ఆఫ్ ఎప్పటి నుంచి పెట్టాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరిని ఎక్స్క్లూడ్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
దీనికి సంబంధించి శుక్రవారం లేదా శనివారం కేబినెట్ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమావేశంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి గైడ్ లైన్స్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంపన్న వర్గాలకు రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలామంది ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఇటు ప్రజా సంఘాల నుంచి కానీ లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది బుద్ధిజీవుల నుంచి కానీ సంపన్న వర్గాలకు ప్రభుత్వం సహాయం అందించాల్సినటువంటి అవసరం లేదు అని రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రైతులతోని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ రైతులను గుర్తించి వాళ్ళతోని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారు. రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి ఇటు రైతులతో మాట్లాడుతున్నారు. దాంతోపాటు రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉంది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటుంది. శుక్రవారం లేదా శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించి దీంట్లో ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. ప్రతిపక్షాలు మాత్రం ఇది సాధ్యం కాదు అని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం అనుకున్న టైంలోనే రుణమాఫీని చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ఈ రైతు బంధుకు సంబంధించి కూడా గతంలో అసలు వెంచర్లు ఉన్న దగ్గర రియల్ ఎస్టేట్ భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. ఈ నూతన ప్రభుత్వం అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు అని కూడా రైతు సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ కూడా తప్పనిసరిగా పెట్టాలనే రిక్వెస్టులు కూడా వస్తున్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి మెకానిజం ఏ విధంగా ఉందో అని తెలుసుకోవడానికి కొంతమంది అధికారులను వివిధ రాష్ట్రాలకు పంపారు. అక్కడ ఏ విధంగా ఉంది, దానికంటే బెటర్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేయవచ్చు అనే అంశానికి సంబంధించి కొన్ని స్టడీ టీమ్స్ను కూడా వివిధ రాష్ట్రాలకు పంపారు. దానిది తుది నివేదిక కూడా రేపటి వరకు సిద్ధమవుతుంది. ఈ తుది నివేదికను క్యాబినెట్లో దానిపైన చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తొలి ఏకాదశి అంటే జూలై 17 నుంచి రుణమాఫీ ఇవ్వడం స్టార్ట్ చేసి ఆగస్టు 15 కంటే ముందే దీన్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంతోపాటు నిజమైన రైతులకు మాత్రమే ఈ బెనిఫిట్ అందే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇటు రుణమాఫీ, రైతు భరోసా ఈ రెండింటి విషయంలో రైతులు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా రాకపోతే వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఒకవేళ రాని వాళ్లకు ఏ విధంగా ఇప్పించాలనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికను రూపొందిస్తుంది. దాంతోపాటు ఇటు గ్రామ స్థాయిలో కూడా కొంతమంది వాలంటీర్లను పెట్టి ఎవరికైతే రాలేదో లేదంటే ఎవరికైతే ఎట్లా అప్లై చేసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా రైతులకు పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు సంక్షేమం అందే విధంగా రుణమాఫీ పగడ్బందీగా అమలయ్యే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే చేపడతా ఉంది. ఇక శుక్రవారం లేదంటే శనివారం జరగనున్నటువంటి కేబినెట్ సమావేశం వరకు దీనికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.